గురువు సనాతన ధర్మంలో చాలా విశిష్టమైన స్థానాన్ని అలంకరించి ఉంటాడు. మనం పరబ్రహ్మాన్ని సృష్టికర్త బ్రహ్మగా, స్థితికర్త విష్ణువుగా, ప్రళయకర్త హరుడిగా ఆరాధన చేస్తూ ఉంటాం. ముగ్గురు కలిసిన రూపం పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా కష్టం. కానీ ఈ లోకంలో ఆ పరబ్రహ్మం కరచరణాదులతో నడిచి వెడితే అదే గురువు. నిజానికి ఆ గురువు శరీరంతో ఉన్నట్లు కనపడతారు, కానీ జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అంటాడు శంకరుడు. అది రాశీభూతమైన జ్ఞానాగ్ని. తనలో తాను ఎప్పుడూ భగవద్భక్తితో రమించిపోతూ నేను ఈ శరీరం కాదు అని తెలుసుకుని తాను ఎప్పుడూ ఆత్మగా నిలబడగలిగిన అనుభూతితో ప్రవర్తించగలిగిన వాడెవరు ఉంటాడో ఆయన గురువు. అటువంటి మహానుభావుడు తాను అజ్ఞానాన్ని దాటినవాడు, తాను దీపమై వెలుగుతున్నవాడు, 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచుతాడు. ఆయనకి పరబ్రహ్మానికి అభేదం. అందుకే గురు పూజ కానీ, గురువుకి నమస్కారం కానీ సమస్త దేవతలకి నమస్కారం చేయడంతో సమానమే. గురువుగారు అక్కడ ఉండగా గురువుగారికి చేసిన నమస్కారం కన్నా గొప్పది ఇక లోకంలో ఏదీ ఉండదు. అంత గొప్ప స్థితి గురువు యొక్క స్థితి.